హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని మ్యాథమెటిక్స్. నేను ఈ వీడియోలో మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ చాప్టర్లో కాంప్లెక్స్ నెంబర్స్లో సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ 4x ప్లస్ I ఇంటూ 3x మైనస్ y ఈక్వల్ టు 3 minus 6i, where x and y are real numbers, then find x and y. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఈక్వేషన్? 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై ఈక్వల్ 3 మైనస్ 6i ఇచ్చారు. ఇక్కడ మనం ఫస్ట్ రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్గా రాసుకోవాలి. ఇక్కడ మనకి రియల్ పార్ట్ ఏంటి? 4x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/4. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఏంటి? ఇక్కడ మనకి ఐ అంటే ఇమాజినరీ పార్ట్ కదా, సో 3x మైనస్ వై ఈక్వల్ టు ఐ ఇక్కడ -6i ఉంది కదా, సో -6 అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వైలలో ఉంది, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు తెలుసు, సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 3 × 3/4 మైనస్ వై ఈక్వల్ టు -6. ఇప్పుడు 9/4 మైనస్ వై ఈక్వల్ టు -6. ఓకే, ఇప్పుడు -6 అనేది మనకి LHS సైడ్ వెళ్తుంది, -5 అనేది RHS సైడ్ వచ్చేస్తుంది. సో 9/4 + 6 ఈక్వల్ టు 5. LCM చేసుకుంటే 4 LCM 4 1 4 కాబట్టి 9 × 1 9 + 6 × 4. ఓకే, y ఈక్వల్ టు 9 + 6 × 4 24/4. 9 + 24 ఎంత? 33. సో 33/4. y ఈక్వల్ టు 33/4. x ఈక్వల్ టు మనకి 3/4, y ఈక్వల్ టు 33/4. సో ఎగ్జామ్లో therefore అని పెట్టేసి x ఈక్వల్ టు y ఈక్వల్ టు ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి రైట్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ a + ib. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇచ్చారు 2 - 3i × 3 + 4i. ఇక్కడ ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 2 × 3 6 ప్లస్ 2 × 4 8i. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 3 × 3 9i, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 × 4 12, i × i square. ఓకే, ఇప్పుడు 8i - 9i ఏమవుతుంది? i అవుతుంది. సో 6 - i - 12 × i square అంటే మనకి ఎంత? -1. i square వాల్యూ 1 కదా, i ఈక్వల్ టు √(-1) అన్నప్పుడు i square వాల్యూ -1 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 6 - i + 12 అవుతుంది. -12 × -1 ఏమవుతుంది? +12 అవుతుంది కదా, సో 6 + 12 18. 18 - i. ఓకే, ఇది కాంప్లెక్స్ నెంబర్ అనేది మనము a + ib ఫామ్లో రాయాలి. సో a + ib ఫామ్లో రాయాలంటే ఫస్ట్ మనకి a అంటే ఇక్కడ 18 ప్లస్ b అంటే ఏంటి? ఇక్కడ మనకి -1. ఓకే, i × i ఈ విధంగా రాసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి 1 + 2i హోల్ క్యూబ్. ఓకే, ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసి 1 + 2i హోల్ క్యూబ్ ఇచ్చారు. మనకి a + b హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదా. ఏంటి మనకి a + b హోల్ క్యూబ్ ఫార్ములా? a³ + b³ + 3ab × a + b. ఓకే, ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. సో ఇక్కడ మనకి a అంటే ఏంటి? 1, b అంటే 2i. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 1³ + 2i హోల్ క్యూబ్ ప్లస్ 3 × 1 × 2i × 1 + 2i. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1³ అంటే 1, 2³ అంటే 8, i³. ఓకే, ప్లస్ 3 × 2 ఎంత మనకి? ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6 × i 6i × 1 + 2i అలాగే రాసుకోవాలి. ఓకే, 1 ప్లస్ ఇక్కడ 8i³ ప్లస్ ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6i ప్లస్ 6 × 2 12i స్క్వేర్. ఓకే, 1 ప్లస్ ఇక్కడ i³ మనం ఏం రాసుకోవచ్చు? i స్క్వేర్ × i రాసుకోవచ్చు కదా. ఎస్, సో 8 × i స్క్వేర్ × i. ఓకే, అంటే మనకి i స్క్వేర్ వాల్యూ తెలుసు కాబట్టి. ఓకే, ప్లస్ 6i ప్లస్ 12, i స్క్వేర్ వాల్యూ -1. ఓకే, 1 ప్లస్ i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి 8 × -1 × i ఏమవుతుంది? -i అవుతుంది. ప్లస్ 6i ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి -12. ఇక్కడ 1 - 8i ప్లస్ 6i -12. ఓకే, ఇక్కడ -8i ప్లస్ 6i ఎంత? -2i. 1 - 2i -12. -12
ప్లస్ 1 -11 -2i. ఇక్కడ a ప్లస్ బి ఐబి ఫామ్లో రాస్తే మనకి a అంటే -11 ప్లస్ i ఇంటూ -2. ఓకే, ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి i⁻9. ఇక్కడ i⁻9 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, i⁻8 ఇంటూ i రాసుకోవచ్చు కదా. ఇప్పుడు i⁻8ని a² హోల్ పవర్ 4. ఓకే, అంటే 2 4s 8 కదా. సో a² హోల్ పవర్ 4 ఇంటూ i. ఇక్కడ i² వాల్యూ మనకి ఎంత, -1 as 4. ఓకే, -1 హోల్ పవర్ 4 ఇంటూ i. ఇక్కడ మనకి మైనస్ ఉంది, మైనస్ ఉండి పవర్లో ఈవెన్ నెంబర్స్ ఉంటే మనకి ప్లస్ అయిపోతుంది. సో 1/4 అంటే 1. ఓకే, 1 ఇంటూ i, 1 ఇంటూ i అంటే i. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్లో రాయాలంటే మనకి a ప్లస్ ఐబి కదా. సో a అంటే ఇక్కడ ఏముంది మనకి 0, ఏం లేదు కదా మనకి ఇక్కడ 0. ఇక్కడ b వచ్చేసి i కోఎఫిషియంట్ ఏముంది మనకి ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా, 1 ఇంటూ i కదా. సో 1 ఇంటూ i, 0 ప్లస్ 1 ఇంటూ i. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.